నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, వాటితో పాటు మరెన్నో కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయితే వీటిలో ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన ఏకైక రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అందరూ ఘంటాపదంగా చెప్పేది, ఒప్పుకోవలసిన అస్సలు నిజం, తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది పోరాటాలు చేశారు, మరెంతోమంది బలిదానాలు ఇచ్చారు, తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారు. ఈ పోరాటంలో దాదాపు యావత్ తెలంగాణ ప్రజానికం పాల్గొంది, రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరాహార దీక్షలు చేసింది. ఈ క్రమంలో నాటి మలివిడత పోరాటంలో రాజకీయంగా కీలక పాత్ర పోషించిన పార్టీ ప్రస్తుత బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ అని ఆ పార్టీ నేతలు బలంగా చెప్తూ ఉంటారు. అందులో అవునన్నా కాదన్నా మాజీ సీఎం కేసీఆర్ పాత్ర కీలకం అనేది ప్రతిపక్షాలైనా ఆయనను ద్వేషించేవారైనా సరే ఒప్పుకోవలసిన నిజం. ఎందుకంటే 2011లో టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా తెలంగాణ తెచ్చుడో లేకపోతే నేను సచ్చుడు అన్న నినాదంతో ఆయన ఏ రేంజ్లో ఉద్యమానికి ఊపిరి పోసారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అటు పల్లెలు, పట్టణాలు, ఆయా ప్రాంతాల పార్టీ కార్యాలయాల్లో అయితే సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పార్టీ శ్రేణులు గులాబీ జెండాలు ఎగరవేసి, బాణసంచాలు కాల్చి, స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకుంటున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారికి నివాళులర్పిస్తున్నారు. ఇక తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా 2001లో బీఆర్ఎస్ పురుడు పోసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. 25 ఏళ్ల ప్రయాణంలో అనేక ఒడిదుడుకులను తట్టుకొని నిలబడింది. కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్లు అలుపెరగని పోరాటం చేశారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను 10 ఏళ్లు పాలించి అద్భుతాలు సృష్టించారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావు గారు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఎన్నెన్నో త్యాగాలు, బలిదానాలు అలాగే వాటి పునాదుల మీద సాధించిన తెలంగాణ కాంగ్రెస్ కబంధ హస్తాల్లో విధ్వంసం అవుతుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన మరో ప్రతినబూనుదా తెలంగాణను కాపాడుకునేందుకు మరోసారి తెగించి కొట్లాడదాం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మనమంతా పునరంకితం అవుదామని కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ వరుస పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఉద్యమంలోనైనా, అధికారంలోనైనా, ప్రతిపక్షంలోనైనా ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడి తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుతున్న పార్టీ బీఆర్ఎస్ అని, పాపపు పాలనలో ప్రజలు నలిగిపోతున్న వేళ ప్రజల గుండెల్లో మారుమోగుతున్నది ఒక్కటే నినాదమని, అది రేవంత్ పోవాలే, కేసీఆర్ రావాలని హరీష్ రావు అన్నారు. నిలిచిపోయిన తెలంగాణ ప్రగతి రథం మళ్లీ పరుగులు తీసే రోజు ఎంతో దూరంలో లేదని తెలిపారు. పెంచిన కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా పోరాడిన రైతులను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పొట్టన పెట్టుకోవడంతో ఆ విషయం తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. మరోవైపు ఆటవిక చర్యలతో కలిసి చెందిన కేసీఆర్ తెలంగాణ ప్రాంతంలో పోరాటాలు షురూ చేశారు. ఈ క్రమంలోనే 2001 ఏప్రిల్ 17న కరీంనగర్ సింహగర్జన సభా వేదికగా స్వరాష్ట్రం కోసం రణగర్జన చేశారు. 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్లోని జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీని ప్రకటించారు. ఆ సమయంలో నిన్న పడిన చినుకులకు నేడు మొలచిన మొక్క ఆ పార్టీ అని, నిలబడేది కాదు అనే కమెంట్లు వినిపించాయి. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు, అనేక ఆటుపోట్లు అయినప్పటికీ వెనక్కి తగ్గని తెలంగాణ ప్రజల మద్దతుతో కేసీఆర్ ముందుకు కదిలారు. 4 కోట్ల ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి అలుపెరగని పోరాటం చేశారు. అదే సమయంలో రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు. ఆ క్రమంలోనే 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రత్యేక తెలంగాణ అంశాన్ని యూపీఏ ఎన్నికల ప్రణాళికలో చేర్పించారు. ఫలితంగా 2009 డిసెంబర్ 9న యూపీఏ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. ఓ పక్క 2 కళ్ళ సిద్ధాంతం అంటూ చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ప్రదర్శించారు. ఈ అడ్డంకులన్నింటినీ ఛేదించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ క్రమంలో 2 దఫాలు కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పాలించింది. ఇక 2023లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. దీంతో ఆ పార్టీ పనైపోయిందన్న కామెంట్లు వినిపించాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ప్రభావమో లేక బీఆర్ఎస్ కార్యకర్తల కసో తెలియదు, కానీ ప్రజల్లో తన ఆదరణను కాపాడుకుంటూ ముందుకు కదులుతోంది. ఈ క్రమంలో సిల్వర్ జూబ్లీ సంబరాల్లో ఉంది. ఈ నేపథ్యానికి సంబంధించి
ఎలా ఆవిర్భావం స్టార్ట్ అయింది, ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంది, ఇన్నింటి మధ్య కేసీఆర్తో పాటు తెలంగాణ ప్రజలు నడిచిన విధానము, కళాకారులు కావచ్చు, కవులు కావచ్చు, ఆత్మ బలిదానాలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు తెలంగాణ రాష్ట్ర సాధనకు అంటే ఎలా ఒడిసిపట్టాయి అనేది మనందరికీ తెలిసిందే. కానీ ముందుండి నడిపించిన నాయకుడు అనేది గట్టిగా ఉన్నప్పుడే ఏదైనా సాధ్యమవుతుందని గతంలో ఎంతోమంది కళాకారులు అలాగే నాయకుల ఉద్యమ ఫలితమే తెలంగాణ కాదని అనట్లేదు. కానీ చివరి దశకానికి వచ్చినప్పుడు ఒడిసి పట్టుకుని దాన్ని సాధించేందుకు తన ప్రాణాలను కూడా బలంగా పెట్టి యావత్ తెలంగాణ ప్రజల్ని కదిలించిన ఘనత అది కేసీఆర్ గారికే దక్కుతుంది. ఈ నేపథ్యంలో మరొక మారు బీఆర్ఎస్ తన పూర్వపు వైభవాన్ని తీసుకురావాలని ప్రజల తరపున కొట్లాడి ఆ ప్రజలు తమ వైపు తిప్పుకోవాలని చాలామంది నేతలు కోరుకుంటున్నారు. చూద్దాం మరి ఈ ఆవిర్భావ సభ నుంచి బీఆర్ఎస్ ఎలాంటి పావుల్ని కదపబోతుంది అనేది. ఈ నేపథ్యంలో మరి సొంత కూతురు నుంచెల్లే ఎదురవబోతున్న చిక్కులని ఎలా అధిగమించి ముందుకు వెళ్తారు అనేది ఈ అంశాలు ప్రధానం కాబోతున్నాయి. ఎందుకంటే అటు అధికార పక్షంతో ఫైట్ ఎలా కీలకం కాబోతుందో ఇప్పుడు సొంత కూతురు పెట్టిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా కీలకం కాబోతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీజేపీతో కలిసి పొత్తులో రాబోయే ఎన్నికల్లోకి వెళ్ళబోతుందన్న అంశాన్ని కూడా ఎలా తిప్పికొట్టబోతున్నారు, దాంట్లో పసలేదన్న విషయాన్ని ఎలా నిరూపించబోతున్నారు అనేది కూడా ప్రధాన భూమిక పోషించబోతోంది. ఇక జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రేపు ప్రామాణికం కాబోతున్నాయా అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మరొక మారు అధికారంలో ఉన్న పార్టీకే ఎప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఫేవర్గా ఉంటాయి. కానీ ఫస్ట్ టైం ఉన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి సెకండ్ టైం పార్టీ నెలకొన్న తర్వాత వచ్చిన జిహెచ్ఎంసీ ఎలక్షన్లకి మనం వ్యత్యాసాలు చూసాం. అప్పుడు బీజేపీ ఎంత టఫ్ ఫైట్ ఇచ్చిందో మనం చూసాం. ఈ నేపథ్యంలో నిజంగానే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత అనేది ఉంటే ప్రజలు బీఆర్ఎస్ని కోరుకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఈసారి బీఆర్ఎస్కు పరీక్ష కాబోతున్నాయి. అధికార పార్టీ కాదు, బీఆర్ఎస్కి పరీక్ష కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో 25 పూర్తి చేసుకొని 26 సకల్లోకి అడుగు పెడుతున్న బీఆర్ఎస్కు మన తెలుగు రాజ్యం పార్టీ ఛానల్ తరపున శుభాభివందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా మీరు మీ ఉనికిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఎందుకంటే మీరు వాళ్ళకు దూరం అయ్యారన్న ఆవేదనలో మిమ్మల్ని ఓడించారు. దానికి సమాధానం మీరు జనాల్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. దాన్ని గుర్తెరిగి అడపాదడపా మీటింగ్లు పెడతారా, ప్రజలకు నేనున్నానన్న భరోసా ఇస్తారా, వ్యతిరేకత ఉంది అని మీరు అనుకుంటే దానికి తగ్గ ప్లాన్ చేసుకోకపోతే ఫలితాలు మరో రకంగా ఉంటాయి అనేది బీఆర్ఎస్ పార్టీ గుర్తెరగాలి.